హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 25 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. సో ఇవాళ ఎపిసోడ్ బేసికల్గా మ్యాక్సిమం అంతా ఫిజికల్ టాస్క్లే జరిగాయి, లిటరల్గా అంతాను. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ టాస్క్ ఇవ్వాలని చెప్పాలి. బికాజ్ ఇందులో చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చూసాం, అందరూ పార్టిసిపేట్ చేశారు. కొంతమంది డిసప్పాయింట్ చేశారు టాస్క్లో, కొంతమంది ఏమో బాగా పర్ఫామ్ చేశారు, కొంతమంది ఎక్సలెంట్గా స్టూడ్ అవుట్ అయిపోయారు, కొంతమంది ఎక్కువ పార్టిసిపేషన్ లేదు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇవాళ ఎపిసోడ్ సాటిస్ఫాక్టరీగానే ఉంది. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో ఉంది అండ్ హ్యూమర్ కూడా ఉంది. అదంతా ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ డే స్టార్టింగే మన కుర్చీ మడత పెట్టి సాంగ్తో ఇవాళ స్టార్ట్ అయింది లిటరల్గాను. అందరూ కుర్చీ మడత పెట్టి సాంగ్ డ్యాన్స్ చేశారు, మంచిగా వైబ్ అయ్యారు. అయిన తర్వాత ఏమో ఒక చిన్న ఫన్నీ సన్నివేశం జరిగింది యాక్చువల్గా. భరణి ఏమో ఎమాన్యుల్తో చెప్తున్నాడు. హైలైట్ ఏంటంటే నిన్న నామినేషన్స్లో లిటరల్గా మన చేసిన రాము చేసిన నామినేషన్ బేసికల్గా రాము సంజన మధ్య జరిగిన నామినేషన్. మీరు వైలెన్స్ చేశారు మీరు అని అంటాం. సంజన ఏమో అది వైలెన్స్ కాదురా, వైలెన్స్ అంటే రక్తపాతం, వైలెన్స్ కాదురా అని అనడం. సో ఇదంతా చాలా ఫన్నీగా జరిగిన. ఆవిడ తగ్గట్లేదు, ఈయన తగ్గట్లేదు, ఇద్దరికిద్దరు నామినేషన్స్ బాగా చేసుకున్నారు, ఇది అది అని అన్నది. అండ్ అది అయిపోయిన తర్వాత సంజన ఏంటంటే హరీష్ మన హరీష్ మాస్క్ మ్యాన్ మీద ఒక రకమైన సింపతి చూపిస్తున్నట్టు అనిపించింది లిటరల్గా. ఎందుకంటే తను చెప్తోంది ఇట్లా, భరణితో ఇట్లా చెప్తుంది, నాకు ఆయన్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది ఆయన్ని. ఆయన సెల్ఫ్ కార్నర్ అయిపోయాడు, ఎలోన్గా కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు, లిటరల్గాను ఇలా సైలెంట్ కూర్చుంటాడు. తనకు తానే ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు, ఎవరితో మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, నాకు లోన్లీ పీపుల్ని చూస్తే జాలేస్తుంది, ఇది అది అని చెప్పింది అనమాట. బర్నీ ఏమో అతనితో నేను స్మైల్ ఇచ్చి ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే అతని నుంచి కూడా ఒక కన్వర్జేషన్ స్మైల్తో స్టార్ట్ అయితే ఆ కన్వర్జేషన్ బాగుంటుంది. లేదు లేదు అంటే ఆయన సైలెంట్గా ఆయన లోకంలో ఉంటాడు, ఇది అది అని చెప్తున్నాడు అనమాట. సో బేసికలీ ఇక్కడ ఫోకస్ ఏంటంటే హరీష్ మీద వెళ్ళింది లిటరల్గా. ఆయన తనకి తానే కావాలని సెల్ఫ్ సెంటర్ అయిపోయి చిన్న ఇష్యూస్ని పెద్దది చేసుకుని సెల్ఫ్ సెంటర్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా అట్లా సైలెంట్గా ఉండిపోవడం సంజనాకి నచ్చట్లేదు. అండ్ అందరికీ అది తెలిసిపోయింది, ఈ సెల్ఫ్ సెంటర్ ఆయన గెలకడం వేస్ట్, ఆయన పెద్ద నాస క్యాండిడేట్ అన్న ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది లిటరల్గా. అయిపోయిన తర్వాత ఆయన రూమ్లో ఆయన బెడ్ మీద అట్లాగా డల్ కూర్చున్నాడు, ఇట్లా సీరియస్గా. జనరల్గా ఆయన ఉండే బాడీ లాంగ్వేజ్ జనరల్గా ఎట్లుంటుంది, డల్గా సీరియస్గా ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాడు. సుమన్ శెట్టి ఇది హైలైట్ యాక్చువల్గా. సుమన్ శెట్టి రావడమే, అన్నా ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ ఏంటంటే సరౌండింగ్స్ ఎడ్జెస్ ఉన్నాయి, ఆ ఎడ్జెస్ దగ్గర కొంచెం దుమ్ము ధూళి ఉంది, ఏం చేయండి అనగా మనోడికి మన మాస్క్ మ్యాన్ కొంచెం ఇట్లా అగ్రెషన్ వచ్చింది. అగ్రెస్ చేసింది, నేను ఆల్రెడీ చేశాను, ఇందుకు ఎవరు చెప్పారు మీకు అంటే, ఫ్లోరా గారు నాకు తెలుసు, ఫ్లోరా గారే అని. చిచ్చు పెట్టేవాళ్ళు అంటే నాకు తెలుసు, ఇలా చిచ్చు పెట్టంగే చేస్తారు వాళ్ళు, నేను ఆల్రెడీ చేశాను, మళ్ళీ చేస్తాను, ఓకే డోంట్ వరీ నేను చేస్తాను. ఓకే అన్న, ఇవన్నా అని చెప్పి సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అది హైలైట్ ఏంటంటే ఆ ఎపిసోడ్లో సుమన్ శెట్టి అప్రోచ్ అవడమే లిటరల్గా ఇలా భయంగా. అంటే ఆయన తెలుసు ఈ తిక్కలోడు లిటరల్గా వీడితో ఏం మాడితే ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి, తిక్కలోడు అని తెలిసి ఆయన చాలా భయంగానే వచ్చాడు. చాలా ఫన్నీ సన్నివేశం. బట్ ఎక్స్పెక్టెడ్గానే ఓకే నేను చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు లిటరల్గా. నేనేమనుకున్నానంటే చేయడేమో అని అనుకున్నా, బట్ చేస్తాడులే అని చెప్పేసి చెప్పేశాడు. సో సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఏంటంటే కట్ చేస్తే మధ్యాహ్నం 12:30కి అరౌండ్ 12:30 టైంకి బిగ్ బాస్ ఏంటంటే లీడర్స్ ఉన్నారనమాట. లీడర్స్కి ఏంటంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీరు నిన్న టీంలో 3 ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఒకరిని రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. సో ఒక్కొక్కరిని అడిగాడు, ఎవరెవరు ఏం రిటైన్ చేసుకుంటున్నారు అంటే, భరణి వచ్చేసి నేను శ్రీజాన్ రిటైన్ చేసుకుంటున్నాను, సుమన్ ఏమో నేను రాముని రిటైన్ చేసుకున్నాను, తనుజ ఏమో నేను రితుని రిటైన్ చేసుకుంటున్నాను, కళ్యాణ్ ఏమో ఇమాన్యుల్ రిటైన్ చేసుకుంటున్నాను అని. ఓకే ఫైన్, అది అయిపోయినాను. సరే మిగతా మిగిలిపోయి ఉన్నారు కదా, దివ్య, సంజన, హరీష్, ఫ్లోరా, వీళ్ళని నేను ఏంటంటే ఒక్కొక్క టీంకి ఇచ్చేస్తాను. సో భరణి టీంకి ఏంటంటే దివ్యాని ఇచ్చేసాడు, సుమన్ టీంకి ఏంటంటే సంజనాని ఇచ్చేశారు, అండ్ తనుజ టీంకి ఏంటంటే హరీష్ని ఇచ్చేశారు, కళ్యాణ్ టీంకి ఏంటంటే ఫ్లోరా ఇచ్చేశారు. సో టాస్క్ ఇది. సో ఇప్పుడు దీస్ ఆర్ ద కరెంట్ న్యూ టీమ్స్ అనమాట. సో ఇది ఇది అయిపోయిన తర్వాత భరణి ఏంటంటే కూర్చున్నాడు జైలు దగ్గరలో కూర్చుని, మనవాడు టాస్క్ అంటే ఎంజాయ్ చేయాలి, ఓకే, విన్ అయిపోవడం ఇది కాదు, ఇది అంతా కాదు, ఎంజాయ్ చేయాలి, టాస్క్ని ఎంజాయ్ చేయాలి ఇట్లా.
ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటే ఆ ఫన్ ఉంటుంది, ఇది అది అని చెప్పి కబుర్లు చెప్పాడు లిటరల్గా. కబుర్లు చెప్పాడు. అయిపోయిన తర్వాత రూమ్లో ఏంటంటే అది టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు రూమ్లో ఏంటంటే పూజ ఏంటంటే ఇట్లా పడుకుంది. రితు కూడా కొంచెం రితు, పవన్ వీళ్ళందరూ ఇలా కూర్చుంటే మన ఆ, ఎమాన్యుల్ ఏమో ఇట్లా టైటానిక్ సాంగ్ ఉంటుంది కదా, ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్, ఆ సాంగ్ గురించి రీమేక్ చేస్తూ ఇట్లా బిగ్ బాస్ వీళ్ళు పడుకుంటున్నారు, కుక్కలు అరవట్లేదు, నేను పడుకున్నప్పుడు కుక్కలు వచ్చే, నేను మీకు చెత్త కుప్పలో దొరికానా ఇది అది అని చెప్పి ఇట్లా ఫన్ స్కిట్లా ఫన్లా చేశాడు అన్నమాట. అదే ఆ టైటానిక్ సాంగ్ రీమిక్స్ చేస్తూ తెలుగులో పాడుతూ అట్లా అట్లా చేశాడు. తర్వాత ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే రితు ఇంకా పవన్ కలిసి ఇలా ఇలా లైట్గా నిద్రపోతున్నారు. రితు పడుకుండిపోయింది, పవన్ ఇట్లా కాళ్ళు మీద పెట్టుకుని ఇట్లా నిద్రపోతున్నట్టున్నాడు, అంటే మన నిద్ర మత్తులో ఉన్నారు. అప్పుడు నేను కుక్కలు మురిగాయి అనమాట. కుక్కలు మురితే సరే సార్ నువ్వు పడుకున్నారు కదా, రండి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అని అన్నారు అనమాట. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడితే బాటిల్ తిప్పినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ మీద వచ్చింది. కళ్యాణ్ మీదకి వస్తే ఆ, నీకు ఈ హౌస్లో లవ్ చేసే క్యాండిడేట్ మెటీరియల్ ఎవరు ఉన్నారు అని అడిగితే మనవాడు టక్కుమని తనుజ పేరు చెప్పాడు అనమాట. ఓకే ఫైన్, అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ బాటిల్ తిప్పారు. మళ్ళీ బాటిల్ తిప్పితే ఈసారి ఆ, తనుజ మీద పడింది. తనుజ మీద పడితే ఆ, నీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పు అని అంటే, ఇది మాత్రం వెరైటీ అసలు ఇది లిటరల్గాను. నాకు 8th క్లాస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ అనే అబ్బాయి ఉన్నాడు, చాలా నన్ను ఇష్టం నాకు అతనంటే. డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నప్పుడు గ్రీటింగ్ ఇచ్చాడు, ఇలా ఇలా వంగి గ్రీటింగ్ ఇచ్చాడు. ఇంట్లో స్ట్రిక్ట్గా ఉండడం వల్ల నాకు కుదరలేదు. చాలా క్యూట్ రిలేషన్షిప్, బట్ ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నాడు, తనకి వేరే వాడితో పెళ్ళి అయిపోయింది అని చెప్పింది. యాక్చువల్గా ఇదంతా నాకైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా మళ్ళీ చెప్తాను నా పర్సనల్ ఒపీనియన్, ఇదంతా చాలా సోది బేసికల్గా. ఆమె ఇతను తన పేరు చెప్పాడని చెప్పి రిటర్న్ ద ఫేవరో, లేకపోతే తనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే ఫేక్ ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే తనకు కూడా ఒక లవ్ యాంగిల్ కావాలనేమో. ఎందుకంటే రితుకి డెమన్ పాన్ కూడా నడుస్తుంది లిటరల్గాను, అది అందరికీ తెలుసు. నాకు కొంచెం ఫుటేజ్ కావాలి, నాకు కూడా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పేసి కళ్యాణ్ని తన పేరు తీసుకొచ్చి ఇది కొంచెం కన్వీనియంట్గా ఒక స్టోరీ అల్లేసింది అనిపించింది నాకైతే తనుజ లిటరల్గాను. అయిపోయిన తర్వాత లిటరల్గాను సరే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బాటిల్ తిప్పితే డేర్ వచ్చింది. డేర్ వస్తే ఒక డ్యాన్స్ చేయండి అన్నారు. డ్యాన్స్ చేయండి అంటే లిటరల్గా వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అది కొంచెం ఆక్వర్డ్గా అయిపోయింది. చాలా 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 అని చెప్పి ఆపేశారు. తర్వాత ఏంటంటే కరెక్ట్గా టాస్క్ స్టార్ట్ అయ్యి ఒక 5-10 మినిట్స్ ముందు సంజన ఏమో కూర్చుని మాస్క్ మ్యాన్ దగ్గర కూర్చుని అంటుంది అనమాట, ఇంకా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసేద్దాం, మనం సెటిల్ చేసేసుకుందాం, లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తుంది. మనోడు ఇంకా మనసులో అదే పెట్టుకున్నాడు. ఎప్పుడు వీకెండ్లో అంటే ఫస్ట్ వీక్ మనోడు చెప్పాడు అనమాట మాస్క్ మ్యాన్, నాకు 2 ఇష్యూస్ ఉన్నాయి మీతో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను అమ్మాయిని హీనంగా నీచంగా మాట్లాడతారు అన్న ఒక స్టేట్మెంట్ ఉంది, అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రెండోది ఏంటంటే పర్సనల్ హైజీన్, అదొక అదొక స్టేట్మెంట్ నాకు అస్సలు నచ్చలేదు. సో ఈ 2 స్టేట్మెంట్స్ మీరు వెనక్కి తీసుకుంటే విల్ బీ నార్మల్ అని ఏదో అన్నాడు. ఓకే. అండ్ సంజన చెప్తామాట అదే, ఓకే మీరు నాతో మాట్లాడకపోయిన పర్లేదు కానీ హోల్ హార్టెడ్గా ఉండండి, అలా డల్గా ఉండకండి, అలాగా సెల్ఫ్ సెంటర్ అయిపోకండి, హ్యూమర్ పొట్టండి, ఇది అది అంటే మనోడు చెప్తున్నాడు అనమాట, నాలో హ్యూమర్ ఉంది, నా పేరు హరిత హరీష్ 2 హెచ్ఎస్, నా పక్కన థర్డ్ హ్యూమర్ హెచ్ రావాలి అంటే నా హార్ట్ రైట్ ప్లేస్లో ఉండాలన్నమాట. నా హార్ట్ రైట్ ప్లేస్లో ఉండాలి అంటే ప్రస్తుతానికి లేదు, నేను సార్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అప్పుడు అయ్యే వరకు ఇలాగే ఉంటాను అని చెప్పి ఇలా మొండిగా వద్దు నేను సెటిల్ చేసుకుని నేను ఇలాగే ఉంటానని చెప్పేస్తున్నాడు లిటరల్గాను. సంజన ఏమో అరే బాబు నేను ట్రై చేస్తున్నారా బాబు, నార్మల్గా ఉండరా బాబు అన్నట్టు, ప్లీజ్ అండి నార్మల్గా ఉండండి స్టార్ట్ చేయండి అంటే, నేను ఎక్కడైతే మనం మళ్ళీ ఇలా బ్లైండ్స్ ఓపెన్ అవుతున్నాయి, బ్లైండ్స్ ఓపెన్ అప్పుడు నేను ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడ స్టాప్ చేస్తే నేను మళ్ళీ నార్మల్ అవుతా అని చెప్పేశాడు లిటరల్గా. సో బేసికలీ సంజన ట్రై చేస్తుంది వీటితో ఫ్రెండ్షిప్ చేసుకుని వీడిని మారుద్దాం, వీడు తన సెల్ఫిష్ ఉద్దేశం లేకపోతే తన మంచి ఉద్దేశమో తెలియదు, షీ వాస్ ట్రైయింగ్ టు సెటిల్ థింగ్స్, ఈయన మంచి చేద్దాం. మనోడు మొండితనం ఏం చేస్తాం, మనోడు మారడు అట్లానే ఉంటాడు, చేంజ్ అవ్వడు. ఇంకా ఏంద్రా బాబు తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంక వదిలేసింది లిటల్గాను. తర్వాత ఏంటంటే ఇంక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఏంటంటే ఒకటి చెప్పాడు అనమాట, మీరు ఇప్పుడు ఇచ్చిన కొత్త టీమ్స్తో మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఇంతకీ మీరు టీమ్స్తో హ్యాపీగా ఉన్నారా మీ టీం మెంబర్స్తో అంటే, కెమెరా కరెక్ట్గా రితు మీద ప్యాన్ చేస్తే రితు ఏమో అవును బిగ్ బాస్ అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్, అంటే హ్యాపీగా లేదు బికాస్ హరీష్ ఉన్నాడు కాబట్టి. ఆ కెమెరా యాంగిల్ మీరు చూస్తే కరెక్ట్గా హరీష్ మీద, రితు మీద, తనుజ మీద పెట్టాడు. రితు ఎక్స్ప్రెషన్ మాత్రం క్రేజీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది లిటల్గా. నాకు అసలు నచ్చలేదు, బట్
ఓకే అన్నట్టు చెప్పింది లిటరల్‌గాను. అండ్ దాని రిజల్టే జరిగింది. నాకు దాని రిజల్టే కరెక్ట్‌గా బయటపడుతుంది. మీకు చెప్తానేంటో. సో, బేసిక్‌గా టాస్క్ ఏంటంటే ఒక నెట్ ఉంటుంది. నెట్ మీద బాల్స్ ఉంటాయి. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. ఒక 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 చిన్న పైప్ ఒక గొట్టంలో ఇస్తాడనమాట. గొట్టాన్ని ఇలా కొట్టాలి. బాల్ పడుతుంది. ఆ బాల్ తీసి బాస్కెట్‌లో ఎయ్యాలి. సింపుల్ టాస్కే. కాకపోతే దీనికి రివార్డ్స్ ఉంటాయి. గెలిచిన టీమ్‌కి ఒక కొన్ని రివార్డ్స్ ఉంటాయి. ఆ రివార్డ్స్ ఏంటంటే ఫస్ట్ అంటే రివార్డ్స్ అంటే కొన్ని కార్డ్స్ ఉంటాయి. 4 కార్డ్స్ పవర్ కార్డ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే కంటెండర్ కార్డ్, సెకండ్ వచ్చేసి కిక్అవుట్ కార్డ్, థర్డ్ వచ్చేసి మటన్, ఫోర్త్ వచ్చేసి లగ్జరీ. సో, గెలిచిన టీమ్‌కి ఈ కార్డ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందనమాట. అండ్ అదే టాస్క్ గురించి చెప్పా కదా! సంచాలకొచ్చేసి మన డెమాన్ పవన్ అనమాట. సో, మోస్ట్ బాల్స్ ఎవరైతే బాస్కెట్‌లో వేస్తారో వాళ్ళు విన్. సో, ఈ టాస్క్ ఏంటంటే కొంచెం ఇట్స్ మిక్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఎండ్యూరెన్స్ అండ్ ఆల్సో కొంచెం టాక్టికల్‌గా అనుకోవచ్చనమాట. ఫిజికల్ ఎందుకంటే మీరు బాల్‌ని క్యాచ్ చేసి రన్ చేయాలి లిటరల్‌గాను. అండ్ రన్ చేస్తున్న టైంలో మిమ్మల్ని గ్రాబ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు అయన్నీ చేసి సో, ఎండ్యూరెన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ టాక్టికల్ ఏంటంటే బాల్ పాస్ చేయడం, డాట్ చేసుకుంటూ వెళ్ళడం ఇదంతా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది ఈ టాస్క్‌లో. సో, ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ బ్లూ అని చెప్పాడు. బ్లూ అని చెప్పగానే బ్లూ బాల్స్ కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది బ్లూ బాల్స్‌ని పట్టుకున్నారు. కొన్ని బాల్స్ ఏమో స్విమ్మింగ్‌లో పడిపోయి శ్రీజ ఏమో స్విమ్మింగ్ పూల్‌లో దూకింది. మన కళ్యాణ్ ఏమో బాల్స్‌ని పట్టుకున్నాడు. ఎమాన్యుల్ కూడా హెల్ప్ చేశాడు. అందరూ పాడారు ఎక్సెప్ట్ మన రితు వాళ్ళ టీమ్. నేను ముందే చెప్పా కదా! వాళ్ళు హ్యాపీగా లేరని యాజ్ యూజువల్‌గానే. అసలు వీళ్ళు చెప్పాలంటే ఫస్ట్ రిజల్ట్ చెప్పేత్తా. ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే ఎవరైతే రితు, తనూజ, హరీష్ వీళ్ళు ఒక్క బాల్ కూడా ఎయలేదు లిటరల్‌గాను. అండ్ తనూజ గేమ్ ఏంటంటే లిటరల్‌గా చాలా సిల్లీ గేమ్. కళ్యాణ్ ఎళ్లి ఒక బాల్ పట్టుకున్నాడు. బాల్ పట్టుకుంటే నాకు ఆ బాల్ ఇచ్చేయి కళ్యాణ్. కళ్యాణ్ నాకు ఆ బాల్ ఇవ్వు. ఒక్క బాల్ కూడా ఎయలేవు కళ్యాణ్. ప్లీజ్ నాకు బాల్ ఇచ్చేయి. నాకు బాల్ ఇచ్చేయి ప్లీజ్. అలా కాదే దుబాయ్ అండ్ డోర్ దగ్గరికెళ్ళి అసలు నువ్వు కళ్యాణ్ నీకెందుకు ఇస్తాడు? ఎందుకియ్యాలి? గేమ్‌లో ఎందుకియ్యాలి? ఎందుకెళ్ళి పట్టుకోవాలి? లిటరల్‌గా ఒక బాలీ అని చెప్పేసి. దట్ డిడ్న్ట్ మేక్ ఎనీ సెన్స్ లిటరల్‌గాను. అడుక్కోవడం అసలు ఏం బాలేదు అసలు లిటరల్‌గాను. అండ్ రైట్‌ఫుల్‌గానే వాళ్ళ టీమ్‌లో కోఆర్డినేషన్ అసలు బ్రెయిన్ డంప్ థింగ్ చేశారు లిటరల్‌గా. మాస్క్ మ్యాన్ హరీష్‌ని బాల్స్ టాస్ చేసేదాన్ని అదే గొట్టం పెట్టి బాల్స్‌ని కొట్టి బయటికి రప్పించే దానికన్నా, ఆయన్ని ఫీల్డ్‌లో పెట్టి తనూజ ఎళ్లి అది కొట్టుంటే మాస్క్ మ్యాన్ హరీష్ వుడ్ హావ్ డన్ బెటర్ అని నా ఒపీనియన్ లిటరల్‌గా. ఆ స్ట్రాటజీయే వరస్ట్ స్ట్రాటజీ. అండ్ మనోడు ఆర్గ్యూ కూడా చేయలే. మనోడు అంటే మరి లైవ్ ఎపిసోడ్‌లో అయితే చూపించాలి. లైవ్‌లో చేసాడో లేదో తెలీదు. ఆర్గ్యూ కూడా చేయలే. హి గేవ్ అప్ లిటరల్లీ. సో, అక్కడ వాళ్ళ టీమ్ ఎగ్జిటెడ్ లిటరల్‌గా. ఔట్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్‌లోనే ఔట్ అయిపోయారు. తర్వాత ఏంటంటే సెకండ్ రౌండ్‌లో వచ్చేసి బిగ్ బాస్ ఆరెంజ్ అని చెప్పాడు. ఆరెంజ్ అని చెప్పగానే ఇలాగ లిటరల్‌గా శ్రీజ, కళ్యాణ్ ఆడారు లిటరల్‌గా. కళ్యాణ్ ఏమో కొంచెం రగ్బీ స్కిల్స్ చూపించాడు అనిపించింది. లిటరల్‌గా డాట్ చేయడం, ఇట్లా మనూవర్ చేసుకుంటూ, ఇట్లా డాట్ చేసుకుంటూ వెళ్ళడం, లిటరల్‌గా చేయడం అండ్ వాళ్ళ టీం విన్ అయిపోయింది. యెల్లో టీమ్ సుమన్ శెట్టి టీంలో రాము, సంజన, సుమన్ వీళ్ళు ముగ్గురు ఉన్న టీము. సంజన వాస్ హిట్టింగ్ విత్ ద స్టిక్ టు గెట్ ద బాల్ అవుట్. రాము ఇంకా సుమన్ అసలు ఏం ఒక్క బాల్ కూడా వేయలేరు. అటర్ ఫ్లాప్ అయిపోయారు లిటరల్‌గా సెకండ్ రౌండ్‌లో. సో, దే ఆర్ ఆల్సో ఎగ్జిటెడ్. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. మీ మీ ఓడిపోయిన టీంలోంచి ఇద్దరిద్దరు, ఈచ్ టీం నుంచి ఇద్దరిద్దరు వెళ్ళి ఎవరైనా టీంకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తేనేమో ఆమ్, ఇందులోంచి ఏంటంటే ఇంకా తనూజ ఇంకా రితు దగ్గరికేమో మన భరణి వచ్చేసి అమ్మ మీరు నాకు సపోర్ట్ చేయండి ఇది అది అని చెప్పడం. తర్వాత ఏంటంటే లాస్ట్‌కి ఏంటంటే తనూజ కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ఎవరికి చేయాలి? ఇక్కడ నాన్న ఉన్నాడు అంటే భరణి ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. ఇమాన్యుయల్, కళ్యాణ్ ఉన్నారు. ఎవరికి సపోర్ట్ సో, మొత్తం బాతాకాని అంతా జరిగింది. రిక్వెస్టింగ్ అంతా జరిగింది. లాస్ట్‌కి ఏంటంటే రాము అండ్ సంజన ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో కళ్యాణ్ టీమ్‌కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. రితు, తనూజ ఏమో భరణి టీమ్‌కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే యెల్లో అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. యెల్లో అని అనౌన్స్ చేసేటప్పుడు కళ్యాణ్ ఎళ్లి ఇలా బాల్ పట్టుకుంటున్నప్పుడు తనుజకి ఇలా క్లాష్ అయ్యాడో లేకపోతే రబ్ అయ్యాడో తెలీదు. తనూజ ఏంటంటే ఇట్లా కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. లైక్ ఇది నా మూతి మీద ఇలా కొడుతున్నాడు అని చెప్పి ఇట్లా అంది చూపించిందనమాట. ఇట్లా మూతి మీద కొట్టాడంటే కళ్యాణ్ ఏమో అడే హీట్ ఆఫ్ ద మూమెంట్ బిగ్ బాసే ముందే అనౌన్స్ చేస్తాడు లిటరల్‌గా. ఏమని? ఇందులో మీ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎలాగైనా ఆడండి. అంటే సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించండి. బట్ గేమ్ ఆడండి గెలవండి. హెల్ప్ చేయండి మీ టీమ్‌ని అని చెప్పేసి. కాకపోతే ఇందులో ఏంటంటే కొడుతున్నప్పుడు బ్లాక్ బాల్ అని ఒకటి ఉంటుంది. ఆ కలర్స్ రెడ్, బ్లూ, యెల్లో, ఆరెంజ్ అన్ని కలర్స్‌లో బ్లాక్ బాల్ ఒకటి పడిపోతుంది బయట. సో, బ్లాక్ బాల్ ఎలిమినేట్ బయట పడడం వల్ల ఏంటంటే బిగ్ బాస్ అంటాడనమాట కళ్యాణ్ డెమాన్ పవన్‌తో.
బ్లాక్ బాల్ పడడానికి కారణం ఎవరు? వాళ్ళ టీమ్ మెంబర్‌ని ఎలిమినేట్ చెయ్యి అని అంటాడు. రెమోన్ పాల్ సరిగ్గా అర్థం కాక ఫస్ట్ తనూజ ఔట్ అని చెప్పేస్తాడు. తనూజ ఔట్ అని చెప్పేస్తే తర్వాత ఏంటంటే కొంతసేపు పోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చెప్తాడు టీం మెంబర్ని తీసేయి అంటే శ్రీజాని తీసేస్తాడు. శ్రీజాని తీసేస్తే శ్రీజ అని అడుగుతుంది ఎందుకు నన్ను ఎందుకు తీసావు ఇది అది అది అంటే నీకు దెబ్బ తగిలింది నాకు అది తప్ప ఇంకేం రీజన్ లేదు అందుకే యువర్ అవుట్ అంటే శ్రీజ కోపం వస్తుంది. నాకు ఫస్ట్ రౌండ్లోనే దెబ్బ తగిలింది నేను అయినా లిటరల్గా వెళ్ళి గెలిపించాను టీంని అది కాదు రీజన్ చెప్పు అంటే నాకు ఇంకేం రీజన్ తెలియదు శ్రీజ అదే రీజన్ అని అంటాడు. నువ్వు ఇలాంటి సొల్లు రీజన్ చెప్పమాక ఇది అది అది అని చెప్పేసి విసుక్కుంటూ బయటకు వచ్చేస్తుంది. అదేంటి అలా అంటాడు నాకు దెబ్బతిల్లి అయినా నేను ఆడుతాను అసలు యాక్చువల్గా నాకు అది అనిపించింది సొల్లు రీజనే అనిపించింది ఈ కూడా ఎలిమినేటెడ్ సమ్మన్ ఎల్స్ బట్ శ్రీజాని ఎలిమినేట్ చేయడం ఇట్ డెంట్ ఫీల్ కరెక్ట్ యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత ఈ టాస్క్ అయ్యింది అండ్ హంపింగ్ మెజారిటీ లిటరల్గా కళ్యాణ్ లిటరల్గా ఈజీగా విన్ అయిపోయాడు లిటరల్గా. కళ్యాణ్ టీంలో ఎవరున్నారు ఫ్లోరా ఏమో బాల్స్ కొట్టింది ఎమాన్యుల్ కళ్యాణ్ కోఆర్డినేషన్ సూపర్గా ఉంది లిటరల్గాను ఈజీగా విన్ అయిపోయారు లిటరల్గాను. అండ్ అవతల టీం నుంచి అసలు పెద్ద కాంపిటీషనే లేదు అండ్ ఈజీగా మెజారిటీ బాల్స్ని వీళ్ళే అక్యుములేట్ చేశారు అండ్ విన్ అయిపోయారు. ఇందులో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నాకు ఇందులో నచ్చని విషయం ఏంటంటే భరణి అసలు నచ్చలేదు లిటరల్గా. హీ టుక్ అ సేఫ్ రూట్ ఏంటంటే ఆ బాల్ ఇలా బయటకు కొట్టడం దట్స్ ద మోస్ట్ సేఫెస్ట్ థింగ్ అది అందులో ఏం లేదు బాల్ని బయట నెట్ మీద కొట్టి బాల్ బౌన్స్ అయ్యి బయట దిగడం దట్ వాజ్ నాట్ ద సేఫ్ దట్ వాజ్ ద మోస్ట్ సేఫ్ ప్లే. అండ్ అది కాకుండా ముందు చెప్తున్నాడు గేమ్ ఎంజాయ్ చేయాలి గేమ్ బాగా ఆడాలి ఆడుతున్నప్పుడు ఎంజాయ్ చేయాలి అప్పుడే మజా వస్తుంది ఇవన్నీ సొల్లుగా చెప్పాడు కానీ నువ్వు ఎక్కడ పార్టిసిపేటే చేయలేదు లిటరల్గా. ఈ టుక్ అ సేఫ్ రూట్ లిటరల్గా హీ డి నాట్ పార్టిసిపేట్ దట్ వాస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. అండ్ ఇంకో దగ్గర కూడా సేఫ్ ప్లే చేస్తాడు అది కూడా ముందు చెప్తా. సో ఇది అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్కి ఏంటంటే విన్నింగ్ టీంలో కళ్యాణ్కి ఏంటంటే విన్నింగ్ టీం వాళ్ళకి ఏంటంటే ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు ఆ కార్డ్స్లోంచి 4 కార్డ్స్ ఉన్నాయి కదా అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి విచ్ ఇస్ కంటెండర్ లేకపోతే కిక్అవుట్ లేకపోతే మటన్ లేకపోతే లగ్జరీ ఫుడ్. తను కంటెండర్ అని సెలెక్ట్ చేసుకున్నాడు. కంటెండర్ అంటే మీ టీంలో ఎవరికైనా ఒకరికి ఇవ్వండి అంటే సార్ నేనే ఉంచుకుంటాను ఆ కంటెండర్ అనేది సో ఐ విల్ టేక్ ఇట్ అని నేనే ఉంచుకుంటాను అన్నాడు. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ముందు రూమ్లో కూర్చున్నారు. రూమ్లో అందరూ కూర్చున్నప్పుడు సంజన ఏమో మన ఫ్లోరాకి ఇలా హెయిర్కి టై చేస్తున్నప్పుడు మళ్ళీ మాస్క్ మ్యాన్ గురించి డిస్కషన్ వచ్చింది. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు సంజన వెళ్ళి చెప్పింది కదా మీరు సెటిల్ అయిపోండి ఇంక ఇష్యూస్ సెటిల్ చేసుకుని నేను సెటిల్ చేసుకోను ఆ ఇష్యూస్ వల్ల హర్ట్ అయ్యానని చెప్పాడు కదా. సో అదే డిస్కషన్ అనమాట. తను చాలా ఒంటరిగా ఉంటున్నాడు గేమ్ స్పాయిల్ చేసేసుకుంటున్నాడు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఐ థింక్ హీఈస్ వేస్ట్ ఆఫ్ అ కంటెస్టెంట్లా తయారయ్యాడు ఏం పార్టిసిపేషన్ లేదు హ్యూమర్ లేదు ఏం వేస్ట్గా పడున్నాడు లిటరల్గాను. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్ ఆయనకి ఇంకా స్పాయిల్ చేసేసుకుంటాడు. అండ్ అందరూ విసిగిపోయారు అతనితో ఇది అది అని చెప్తాను బేసికల్గా ఆడియన్స్ మైండ్లో ఏముందో అదే చెప్పింది లిటరల్గా నా ఒపీనియన్ ప్రకారం. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో యూ హ్యావ్ టు లెట్ థింగ్స్ గో అంతేగాని అదే మొండి పట్టుకుని అదే చిరాక్ యాటిట్యూడ్తో మెయింటైన్ చేస్తుంటే ఫ్యాన్స్కి కూడా చిరాకేస్తుంది. ఇఫ్ యూ కంపేర్ ప్రీవియస్ సీజన్స్ లైక్ చాలామంది అనాయింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 6 రేవంత్ విన్నర్. రేవంత్ ఈజ్ నాట్ ద ఫేవరెట్ విన్నర్ అట్ ఆల్ ఇన్ ఎనీ బిగ్ బాస్ సీజన్స్. ఓకే చాలా కాంట్రవర్షియల్ చాలా నెగిటివ్ యాంగిల్ ఉంది బట్ సమ్హౌ ఆర్ ది అదర్ కొన్ని యాంగిల్స్లో ఆయన చాలా ఆర్గ్యుమెంటేటివ్ ఆ సీజన్లో. కొన్ని యాంగిల్ పాటలు పాడాడు ఏదో చేశాడు లిటర్ పాటలు పాడాడు జోకులు వేసాడు ఈవెన్ తో ఈ వాజ్ నెగిటివ్ సీజన్ విన్నాడు ఓకే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ శివబాలాజీ తీసుకోండి. శివబాలాజీ ఆఫ్ ఫస్ట్ సీజన్ చాలా నెగిటివిటీ వచ్చింది ఆయన మీద లిటరల్గా ఎప్పుడు అలుగుతూ ఉంటాడు విసుక్కుంటూ ఉంటాడు గొడవలు చేస్తుంటాడు. బట్ సీజన్ మధ్యలోకి వచ్చినా తను చేంజ్ అయ్యాడు. తనలో జోకులు రావడం హ్యూమర్ రావడం యాటిట్యూడ్ కంట్రోల్ అవ్వడం చాలా చేంజెస్ వచ్చాయి లిటరల్గాను. అండ్ హీ వాజ్ ఈవెన్చువల్లీ విన్నర్. ఎండింగ్తో పాజిటివ్ నెగిటివ్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఎండింగ్ వచ్చింది. కౌశల్ తీసుకోండి కౌశల్ కూడా చాలా నెగిటివిటీ వచ్చింది లిటరల్గా ఎప్పుడు సింపతి అంటాడు ఇది అంటాడు బట్ టాస్క్లు పర్ఫామ్ చేశాడు హ్యూమర్ క్రియేట్ చేశాడు హీ వాజ్ గుడ్ ఓవరాల్ అండ్ విన్నర్ అయిపోయాడు లిటరల్గా. సో బట్ ఈ విషయానికి వస్తే ఈ హరీష్ విషయానికి వస్తే ఒకటే ఎమోషన్ కంటిన్యూ చేస్తున్నాడు త్రూ అవుట్. అనాయింగ్ ఉంది చూడడానికి కూడా నాట్ లుకింగ్ నైస్. నాకు సార్ చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు మారట్లేదు ఇట్స్ నాట్ గోయింగ్ వెల్.
ఐ ఐ హోప్ హీ గెట్స్ టు అండర్స్టాండ్ సమ్‌హౌ ఆర్ ది అదర్. ఆ మొండితనం పక్కన పెట్టి ఇంకా ముందుకెళ్తే బావుంటది. మరి ఐ డోంట్ నో హౌ ఫార్ హీ విల్ గో. అది అయిపోయిన తర్వాత రాము ఏమో తన ఇలా సోఫా దగ్గర కూర్చొని కొంచెం ఎమోషనల్ అయిపోతూ తన పేరెంట్స్ తలుచుకున్నట్టున్నాడు. పేరెంట్స్ తలుచుకుంటూ, "అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. లాంగ్ లాంగ్ ట్రావెల్ చేయకండి. నాకేదో కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తాయి." ఇది అది అని చెప్పాడు. ఐ థింక్ హీ వాజ్ అ లిటిల్ బిట్ ఎమోషనల్ విచ్ ఇస్ అండర్‌స్టాండబుల్. మన పేరెంట్స్ దూరంగా ఉంటే ఆ ఎమోషన్స్ అనేవి వస్తాయి. ఇంట్లో ఉంటేనే మన పేరెంట్స్ ఎటైనా బయటికెళ్తేనే ఎక్కడికెళ్తున్నారు ఏంటి అని ఒక భయం ఉంటది. ఐ థింక్ ఇట్ వాస్ జస్టిఫైడ్. అలాగే తనుజ కూడా చెప్పుకుంది వాళ్ళ పేరెంట్స్ గురించి. అక్కడితో అది అయిపోయింది. తర్వాత వచ్చేసి థర్డ్ రౌండ్, సెకండ్ రౌండ్. ఇందులో ఏంటంటే టాస్క్ ఏంటంటే టైర్స్ ఉంటాయి, 5 టైర్స్ ఇలా ఉంటాయి. ఇలా 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 స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయి. ఈచ్ టీమ్ వస్తాయి. ఈచ్ టీంలో 2 ప్లేయర్స్ హ్యాస్ టు కమ్. ముగ్గురులోంచి ఇద్దరు రావాలి. ఇద్దరు వచ్చేసి ఆ టైర్ని ఫ్లిప్ చేయాలన్నమాట. సో ఒకవైపు ఏమో ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఒకవైపు వైలెట్ కలర్ ఉంటుంది. ఒకటి ఆరెంజ్ సైడ్ ఫ్లిప్ చేస్తారు, ఇంకో టీమ్ అండ్ దే విల్ ట్రై టు ఫ్లిప్ టువర్డ్స్ వైలెట్ సైడ్. వైలెట్ పింక్ ఆ కలర్ సంథింగ్. సో ఎవరి సైడ్ అయితే మెజారిటీ ఫ్లిప్స్ ఉంటాయో వాళ్ళు విన్ అనమాట, సింపుల్గా. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి హరీష్, రితు. తనుజ నామినేట్, హరీష్, రితు వర్సెస్ శ్రీజ, దివ్య ఇన్స్టెడ్ ఆఫ్ భరణి. నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యా. భరణి షుడ్ హ్యావ్ కమ్. భరణి షుడ్ హ్యావ్ కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దివ్య. దివ్య కొంచెం హెవీ, అంత ఎజైల్ కాదు. భరణి ఈజ్ మస్కులర్లీ ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఆయన రావాల్సింది లిటరల్గా. ఆయన వచ్చుంటే రిజల్ట్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ టాస్క్లో హరీష్, రితు విన్ అయిపోయారు. హరీష్ వచ్చేసి దివ్యాని గ్రాప్ చేశాడు. ఒక బస్తా ఉంటుంది చూడు, ఉల్లిపాయల బస్తాని ఇలా పట్టుకుంటాం మనం, అట్లా పట్టుకున్నాడు. దివ్య కొంచెం సీన్ క్రియేట్ చేసింది. మీరు అక్కడక్కడ పట్టుకోవద్దు, ఇన్అప్రోప్రియేట్గా పట్టుకోవద్దని సీన్ క్రియేట్ చేసింది. బట్ హరీష్ ఏమో నేను పట్టుకోవట్లేదు ఇది అది అని చెప్పాడు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద టాస్క్. ఫిజికల్ టాస్క్ అన్నప్పుడు యూ విల్ ట్రై టు గ్రాప్. అందులో చూడ్డానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది మనకి, చూసే వ్యూవర్స్కి. తను ఇట్లా నడుము దగ్గర ఇట్లా పట్టేసుకోవడం, హిప్స్ దగ్గర తను ఇట్లా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, లైక్ మీరు చూసుకుని పట్టుకోండి అని చెప్పడం, అది కొంచెం ఆక్వర్డ్గానే అనిపించింది. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, దాన్ని మనం ఏం చేయలేం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అండ్ రితు కూడా శ్రీజాని బాగా చోక్ చేస్తుంది. ఇట్లా అసలు మూవ్ చేయనిలే. ఈ లోపల వీళ్ళు ఫ్లిప్పులు చేస్తారు మెజారిటీ. అంత వాళ్ళ సైడ్ ఫ్లిప్ చేసుకున్నారు ఆ టైర్ని. అండ్ హరీష్ అండ్ రితు విన్ అయిపోయింది. భరణి రాకపోవడం పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. ఆయన సేఫ్ గేమే దీనికి యాక్చువల్గా ఈ లాస్కి కారణం. ఐ హోప్ నాకు సార్ వీళ్ళు క్వశ్చన్, నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చెయ్యాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ అబ్బా, ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు లిటరల్గా. ఆయన ఏం పార్టిసిపేట్ చేయడు. వీళ్ళని పంపిస్తాడు, మళ్ళీ కబుర్లు చెప్తాడు, మీరు ఇట్లా ఆడాలి, సరిగ్గా ఆడాలి, ఎంజాయ్ చేయాలి గేమ్ని, కబుర్లు చెప్తాడు. కానీ ఈ డజంట్ పార్టిసిపేట్. ఇట్స్ అ సేఫ్ గేమ్ అండ్ ఐ హోప్ నాకు సార్ క్వశ్చన్స్ లిటరల్గా. తర్వాత వచ్చేసి సెకండ్ రౌండ్ వచ్చేసి ఎమాన్యుయల్ కళ్యాణ్ వర్సెస్ రాము సంజన. దిస్ వాజ్ యాక్చువల్లీ స్ట్రాంగ్ టీమ్ వర్సెస్ వీక్ టీమ్ యాక్చువల్గా. అండ్ రైట్ఫుల్లీ ఎమాన్యుయల్ ఏమో బజర్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎమాన్యుయల్ ఏమో సంజన పట్టేసుకున్నాడు. ఆ పట్టుకోవడం కూడా చూడడానికి చాలా ఆక్వర్డ్గా, చాలా వియర్డ్గా, చాలా అంటే కొంచెం క్రింజీగా అనిపించింది నాకు. ఎందుకంటే తను చేతులు ఇలా వేయడం, ఆవిడ్ని ఆ చేతులు ఎక్కడెక్కడో టచ్ అవ్వడం నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది. బట్ సంజన స్పోర్టివ్గానే తీసుకుంది, గేమ్ లాగే తీసుకుంది. వదలరా వదలరా అని అనడం, నాకు నిద్ర, పడుకోమమ్మీ 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 అని ఇతను చెప్పడం, అదంతా గేమ్ గేమ్ పరంగా బాగానే అయిపోయింది. దే డింట్ మేక్ ఇట్ ఆక్వర్డ్. బట్ రామునేమో కంప్లీట్గా చోక్ చేస్తాడు లిటరల్గా. ఎవరు మన కళ్యాణ్ వచ్చేసి లైక్ ఆర్మీ పవర్ అంటారు కదా, ఆ ఆర్మీ పవర్ చూపించాడు లిటరల్గా లాస్ట్లో. అండ్ లిటరల్గా చోక్ చేస్తాడు. రాము గింజుకున్నాడు. బట్ అది చిన్న సన్న పర్సనాలిటీ అని తిన్న హ్యూజ్ బాడీ కాబట్టి ఇట్ వాస్ అ మిస్ మ్యాచ్ అయింది. అండ్ కళ్యాణ్ టీం విన్ అయింది. సో ఫైనల్స్ వచ్చేసి కళ్యాణ్ టీం వర్సెస్ రితు టీం. ఇందులో ఏంటంటే 1 vs 1, ఇద్దరు బదులు 1 vs 1. అండ్ ఫైనల్ రౌండ్ ఏంటంటే బజర్ స్టార్ట్ అవగానే యాక్చువల్గా చెప్పాలంటే హరీష్ బాగా ఆడాడు లిటరల్గా. టైర్స్ అన్ని తను ఫ్లిప్ చేస్తాడు. బట్ సగం వచ్చేసిన తర్వాత ఆయనకి ఎనర్జీ తగ్గిపోవడం వల్ల కళ్యాణ్ ఓవర్టేక్ చేసేది తన సైడ్ ఫ్లిప్ చేసుకున్నాడు మొత్తం టైర్స్ అన్ని. అక్కడ మొమెంటం పోయింది. అండ్ కళ్యాణ్ అండ్ హరీష్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక టైర్ని పట్టుకున్నాడు. మెజారిటీ ఇప్పుడు ఒక టైర్, 4 టైర్లు ఫ్లిప్ అయిపోయి 5th టైర్ ఒకటే నీ దగ్గర ఉందంటే, నువ్వు 5th టైర్ నువ్వు పట్టుకున్నావు అంటే మిగతా 4 టైర్లు ఈ లోపల అపోనెంట్ చేంజ్ చేసేస్తున్నాడు, లిటర్ ఫ్లిప్ చేస్తున్నాడు. నువ్వు అదే పట్టుకోవడం వల్ల మిగతా చేంజ్ చేయలేకపోయావు. అండ్ చాలా వరకు మొమెంటం గివప్ ఇచ్చాడు అనమాట. అండ్ బికాస్ కళ్యాణ్ ఈజ్ సో ఫిట్ అండ్ అజైల్, ఏజ్లో కూడా చిన్న అండ్ లాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి చోక్ చేస్తాడు లిటల్గా, బ్లాక్ చేస్తాడు, చోక్ చేస్తాడు లిటల్గా. అండ్ హరీష్ ఏమో
లిటరల్‌గా నా కాలు బెనికింది ఇది అది అనడం. బట్ ఈ డిస్పైట్ దట్ అందరూ వెనక నుంచి చెప్తున్నారు. ఆ టైర్ వదిలేసి మిగతా ఫ్లిప్ చేయండి. మిగతా ఉన్నాయంటే ఆయన ఆడలేకపోయాడు. ఎనర్జీ సరిపోలేదు యాక్చువల్లీ. ఆయన బ్లేమ్ చేయలే. ఎనర్జీ సరిపోలేదు. ఇట్ వాస్ యాక్చువల్లీ మిస్ మ్యాచే. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్‌లో అయిపోయింది లిటరల్‌గా. స్ట్రాంగ్ టీమ్ వర్సెస్ వీక్ టీమ్ లట్టే అయిపోయింది. అండ్ కళ్యాణ్ కన్విన్సింగ్‌గా విన్ అయిపోయాడు లిటరల్‌గా. కంగ్రాచులేట్ చేసుకున్నారు. ఆల్ వెల్ అండ్ స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ బానే ఉంది. ఇక్కడ హరీష్ ఏం లిటరల్‌గా ఏమి నెగెటివ్‌గా చేయలేదు. అండ్ ఇందాక దివ్యతో కూడా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత దివ్య వచ్చి ఏవండీ సారీ అండి నేను అలా అనకూడదు. కోపం వచ్చేసింది అందుకే అన్నానంటే, ఏం పర్లేదమ్మా సారీ ఏం పర్లేదని చెప్పాడు. అదే తనను పట్టుకున్నాడు కదా అది. అండ్ కళ్యాణ్ విన్ అయిపోయిన తర్వాత ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కిక్అవుట్ అంటే ఏంటి బిగ్ బాస్ అని అడిగాడు. కిక్అవుట్ అంటే ఏంటి అన్నప్పుడు బిగ్ బాస్ చెప్పాడు. ఒక టీం అపోనెంట్ టీంని కిక్అవుట్ చేసేయచ్చు అంటే శ్రీజ, బర్ని, దివ్య ఉన్న టీంని కిక్అవుట్ చేసాడు. కిక్అవుట్ చేసేసాడు. అండ్ బర్ని ఏమో సారీ అన్న అంటే మన కళ్యాణ్ చెప్పాడు సారీ అన్న ఏమనుకో అంటే పర్లే ఐ అప్రిషియేట్ ఇట్ ఇది అదే అన్నాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అండ్ ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. సింగిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అన్ని టాస్క్లు ఎరగదీసాడు లిటరల్గా. అన్ని టాస్క్లు ఎరగదీసాడు. ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఈస్ బర్నీ. ఆయన ఈజ్ ఫిజికల్లీ ఫిట్, స్ట్రాంగ్, అథ్లెటిక్ బాడీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ పెట్టుకుని అమ్మాయిలు పంపించాడు లిటరల్గా. అండ్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడేసాడు లిటరల్గా. ఆ బాల్స్ని కొట్టే అది పెట్టే బదులు ఇన్స్టెడ్ యూ షుడ్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్. అవన్నీ వదిలేసి ఆ బాల్ని కొట్టడం, కబుర్లు చెప్పడం, లైక్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పడం, పార్టిసిపేట్ చేయడం, సేఫ్ గేమ్ ఆడేసాడు. దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. ఎమాన్యుల్, రితు అండ్ ఫ్లోరా, సంజన అండ్ శ్రీజ బాగా ఆడింది. సంజన అండ్ రాము వీళ్ళందరూ ఎఫర్ట్స్ ఇచ్చారు. శ్రీజ బాగా ఆడింది లిటర్. ఐ హోప్ తన ఓటింగ్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే టుడేస్ ఎపిసోడ్ షీ డిడ్ వెల్ విత్ ఇన్ హర్ లిమిట్స్. మాస్క్ మ్యాన్ మళ్ళీ ఆ టైర్ టాస్క్లో బాగానే ఆడాడు. ఫస్ట్ టాస్క్లో పెద్ద పార్టిసిపేషన్ ఏం లేదు. సో ఐ కాంట్ కమెంట్. అండ్ అదే నెగిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడు. దట్ వాస్ ద డిసప్పాయింటింగ్ పార్ట్. సంజన వచ్చి ట్రై చేసింది మీరు మూవ్ ఆన్ అయిపోదాం ఇది అది అంటే, బట్ హీ డెంట్ కేర్. అది ఆయన ప్రాబ్లం. అది మరి చూడాలి వీకెండ్లో నాకు సరే చెప్తారో చెప్పరో ఏంటో చూడాలి. సో అది ఈ వీక్ ఎపిసోడ్. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ దసరా. టేక్ కేర్. బాయ్.